నమ్ముకుని అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి? సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం. ఎవడు ఈశ్వరుడు యందు భక్తితో ఉండి నియమపాలనం చేస్తాడో అది నిజమైన సుఖం. ఎవడు ఈ శరీరంతో అన్ని అనుభవిద్దామని దాచేసుకుంటాడో, ఈ శరీరం ఉండిపోతుందని నమ్ముకుంటాడో అదే దుఃఖం. కాబట్టి ఎవడు గుణములకు సాక్షిగా ఉండడాన్ని నేర్చుకుంటున్నాడో, ఆ కోపం ఎందుకు వచ్చింది? ఎవరి కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ప్రశాంతత ఎవరు నిద్రపోయారు? ఎవరు లేచారు? నిద్రపోయినప్పుడు ఎవరున్నారు? మరి లేచినప్పుడు ఎవరున్నారు? నిద్రలో లేనిది లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లేచినప్పుడు ఉన్నది నిద్రలో ఏమైపోయింది అని తనలో తను ఎవరు విచారణ చేసుకుని జాగృత, స్వప్న, సుషుప్తి అనబడే 3 అవస్థలకి సాక్షిగా ఉంటున్నాడో వాడే ఈశ్వరుడై నాదో ఏకమైపోతున్నాడు.